చంపేస్తా. ఆ మధుకి బొచ్చు బాలమణి ₹1,00,00,000 హారం ఇచ్చింది కదా. అవునవును. ఇప్పుడు ఈ హారం నాకు ఇస్తున్నారు అత్తయ్య గారు? కాదే, బ్యాంకు మేనేజర్కి ఇస్తున్నా. బ్యాంకు మేనేజరు మగవాడు కదా అత్తయ్య గారు, ఆయన ఎలా నీ పెట్టుకుంటాడు? బొంద, నీ బొందే, నీ బొంద. ఛీ! అత్తయ్య గారు అబ్బా, ఈ హారం మేనేజర్కి ఇచ్చేయడం కాదే, ఈ గోల్డ్ లోన్ పెట్టడానికి. ఈ హారం గోల్డ్ లోన్లో పెట్టి ఒక 50 లక్షలు అప్పు తెచ్చుకోవడానికి. 50 లక్షలే? అవును, బ్యాంకులో తక్కువ వడ్డీకి అప్పు తెచ్చి బయట ఎక్కువ వడ్డీకి ఇచ్చామనుకో మనకి డబ్బే డబ్బే. ఇదిగో బాలమణి హారం. ఆ మధు ఉన్నన్ని రోజులు చూడ్డం తప్ప ఏమీ చేయలేకపోయాం మనం. ఇప్పుడు అది పైకి పోయింది. ఈ హారం లోన్ కోసం బ్యాంకు లోపలికి పోతుంది. అమ్మో, ఇంత కాస్ట్లీ హారం లోనికి వెళ్ళటానికి వీల్లేదు. ఏదో ఒకటి చెప్పి భయపెట్టి నొక్కేయాలి. వద్దత్తయ్య గారు, ఆ మధు అసలే దెయ్యమై తిరుగుతోంది. ఇప్పుడు ఆ హారం లోనికి పెట్టిన విషయం తెలిసిందనుకో, మొన్న కొట్టు వదిలేస్తుంది. ఈసారి కన్ఫర్మ్ గా చంపేస్తుంది. అమ్మో, అది కూడా నిజమేనే. లోన్ పెట్టనంతే. హై, అయితే ఈ హారం నేను పెట్టుకుంటాను. నేను పెట్టుకుంటాను. మీ ఇద్దరు కాదండి, నేను పెట్టుకుంటానండి. అంటే మధు మత. మధు, సారీ మధు. ఇదిగో ఈ హారాన్ని బ్యాంకులో పెట్టను అంటే ఇదిగో ఇలా పెట్టమనింది. నేనా? ఏంటత్తయ్య గారు? అబద్ధం మధు. అత్తయ్య గారు పెడతానంటే నేనే వద్దు, మధు ఫీల్ అవుతుంది అని చెప్పి ఆపాను. మధు, ఆ హారం నాకు ఇవ్వమంటే వీళ్ళు ఇవ్వట్లేదు. వీళ్ళని మెత్తగా దంచే. నువ్వు నోరు ముయ్యవే. అంత భయపడతారు ఎందుకండి? నేను బసంతిని. బసంతివా? మరి అండి కూరగాయల బండి అంటావేంటి? బసంతిలాగా మీ ఇద్దరు కాదు నేనెట్టుకుంటాను అనాలి కదా. అయ్యో, మధుమతిలా యాక్ట్ చెయ్యాలని చేతి ట్రైనింగ్ ఇచ్చాడు కదా అత్తయ్య గారు. బహుశా అందుకే మధుమతిలో మాట మార్చింది. ఓ, మధులా యాక్టింగ్ చేస్తుందా? అయితే ఓకే. ఏయ్, ఆ హారం ఇలా ఇవ్వు. ఎందుకండి? ఈ హారం ఎవరిది? మధుది. నేనెవరు? బసంతివి. బసంతి అంటే నేను మధుమతిని కాబట్టి ఇది నాది. బసంతి మధుమతి ఒక్కరు కాదు కదా, నీదెలా అవుతుంది? ఈ హారం నాది కాదండి, మధుమతిదేనండి. కాని మధుని నేనే కదండి. అవును నువ్వే. అప్పుడు హారం నాదే. అవును నీదే. నువ్వు బసంతివి కదా? అవును బసంతినే. ఆ హారం మధుమతిది కదా? అవును మధుమతిదే కదా. మరి నీకెలా వస్తుంది? బసంతిలా వచ్చిన మధుమతిని కాబట్టి. నర్మయ్, నువ్వు బసంతిలా వచ్చిన మధుమతివి కాదు, మధుమతిలా వచ్చిన బసంతివి. ఇదిగో నీ ఆటలు నా దగ్గర కాదు. అయ్యో అత్తయ్య గారు, ఎవరిలా వచ్చినా నేను మధుమతినే కదా. అయ్యో, నువ్వు మధుమతివేంటే? నేను మాట్లాడతాను అత్తయ్య గారు, మీరుండండి. సరే, అవును నువ్వు మధుమతివే. అయితే ఏంటి? ఏంటి అదే అక్కలు? అప్పుడు నేను మధుమతినైతే ఈ హారం నాదే కదా. మీరుండండి అత్తయ్య గారు. నేను అదే చెప్తున్నానక్క. అలాగే అత్తయ్య గారికి మీరే చెప్పండి. నేను చెప్తాను. నేను చెప్తాను.